అవును. కాబట్టి ఇది ఎక్కువ కాలం ఎమర్జ్ చేసుకోగలడా అదే కదా. ఈ రానప్పుడు? ఫ్యూచర్ లో తను వాళ్ళని తీసుకుని యువతలకు వచ్చినా వాళ్ళలో జగద్వేషం అట్లాగే ఉంచాలని చూస్తున్నాడు. అది దానికి అది అతని స్ట్రాటజీ. లోకేష్ కి సీఎం పగ్గాలు అప్పచెప్పే ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా బాబు గారు? అందుకే ఈ వరుస భేటీలు. నేను కూడా అదే అనుకున్నాను ఇంతవరకు. దాంతో పాటు ఈ ఇష్యూస్ అని నేను రీసెంట్ గా విన్న పాయింట్ అయితే మాత్రం లోకేష్ ని దఫా సీఎం చెయ్యకపోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈసారి ఈ టర్మ్ 29లో చేయరు వద్దంటున్నారు చంద్రబాబు గారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ని ముందు పెడితే కరెక్ట్ కాదన్నటువంటిది ఆయన. లోకేష్ కూడా అంటే అంత ముందు అయితే నేను విన్నదైతే వచ్చే ఉగాదికి అన్నారు. కానీ లోకేష్ టీమ్ తో పరిచయాలు ఉన్న కొంతమందితో నేను మాట్లాడినప్పుడు తెలిసిన పాయింట్ ఏంటంటే లోకేష్ వాళ్ళు అడిగారు, బాగా అన్నాన్ని పలకరించే చనువు ఉన్నాడు. అడిగితే అసలు ఆలోచన పక్కన పెట్టండి, ముందు మనం నేర్చుకోవాలి చాలా అని చెప్తున్నారు. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే కనీసం మండల్కి బాబు గారు కూడా వెళ్ళట్లేదు, అక్కడే మొత్తం లోకేష్ గారే లీడ్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇంకా అంతా అప్పచెప్పేశారు, అధికారికంగా ఇవ్వాలి అదొకటే మిగిలింది అనేది పరిస్థితులు చూస్తే రేపు ఉగాదికి ఏమన్నా ప్రకటిస్తారు అనేది కూడా ఒక ప్రచారం. అది చూసినప్పుడు స్టెప్ పార్టీ నడపడం అంతా లోకేషే, కానీ జనానికి చంద్రబాబే. అంటే గవర్నెన్స్ కూడా కంప్లీట్ గా ఏంటి